తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల తరపున జై విశ్వకర్మ. నేను మీ కొండోద నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి, విశ్వకర్మ జాతి సేవకుణ్ణి. రేవంత్ రెడ్డి గారికి విశ్వకర్మల తరపున ఒక విన్నవించుకుంటున్నాం. సిరిసిల్ల టౌన్ సిఐ అనిల్ కుమార్ గారు సిరిసిల్ల నియోజకవర్గం వెంకటాపూర్ గ్రామానికి చెందినటువంటి కడల్రా భాస్కరాచారి, కడల్రా శ్రీనివాచారి, కడల్రా లక్ష్మాచారి అనే ముగ్గురు స్వర్ణకారులను దౌర్జన్యంగా అక్రమ దొంగ బంగారం కేసు పేరు పైన తీసుకెళ్ళి చిత్రహింసలకు గురి చేసి విపరీతంగా కొట్టడం జరిగింది. సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ కలిసి ఎవరు వెళ్ళినా చూడనీయలేరు, కుటుంబ సభ్యులను కలవనీయలేరు, వాళ్ళ గ్రామ సర్పంచ్ వెళ్తే కలవనీయలేరు, సంఘ సభ్యులు వెళ్తే కలవనీయలేడు. ఆ సిఐ ఆయన ఎవరో కాదు, కేటీఆర్ బినామీ. కేటీఆర్ అండదండలు చూసుకొని రెచ్చిపోయిండు. నన్ను ఎవరేం చేయరు, కేటీఆర్ అండదండలనే, నాకు ముఖ్యమంత్రి గారి కుమారుని అండదండలు ఉండగా నన్ను ఎవరేం చేస్తారని చెప్పేసి ఇట్టి విషయంలో మేము హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ వేసినాం, మానవ హక్కుల కమిషన్కి వెళ్ళినాం, డీజీపీ గారిని కలిసినాం. డీజీపీ గారు అప్పుడు ఉన్నటువంటి మహేందర్ రెడ్డి సార్ గారు ఎంక్వైరీ కమిటీ కూడా వేశారు. కేటీఆర్ గారి అండదండలతో ఉద్యోగం పోకుండా కాపాడుకున్నాడు అనిల్ కుమార్ సిఐ. కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ బినామీ అయినటువంటి సిఐ అనిల్ కుమార్ సిరిసిల్ల సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేసి చర్యలు తీసుకొని జైల్లో వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మామూలు ఇబ్బంది పెట్టలే వాళ్ళని, స్వర్ణకారులను. మా కస్టడీలో లేరు అన్నాడు. మేము ధర్నా చేస్తే అక్కడ మా పైన కూడా కేసు చేసిన, ఆ కేసులకు ఏం భయపడలేము. మేము మామూలు చిత్రహింసలకు గురి చేయలే వాళ్ళని. చాలా తీసుకొని నేను 23 కేసులలో ఇరికిస్తా, వీళ్ళని 40 కేసులలో ఇరికిస్తా అని చెప్పేసి 23 బూటకం కేసులు పెడితే సిరిసిల్ల కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. ఇవన్నీ బూటకం కేసులు ఈ సిఐ పెట్టినాయి అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చి కేసులు కొట్టేయబడ్డాయి. అనిల్ కుమార్ పైన తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. కేటీఆర్ బినామీ అయినటువంటి అనిల్ కుమార్ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి, కేసు చేయాలి, బర్తరఫ్ చేయాలి. కేటీఆర్ను చూస్తే నవ్వొస్తుంది. ఆ రోజు ఈ యొక్క అనిల్ కుమార్ సిఐ పైన, నీ బినామీ సిఐ పైన డీజీపీ గారు ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు. ఈ సిఐ ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా పెట్టిన కేసుల్లాగా కనపడుతున్నాయి అని చెప్పేసి డిఎస్పీ లెవెల్ ఆఫీసర్లతో కమిటీ వేసి ఎంక్వైరీ చేయించారు. చేపించిన తర్వాత సస్పెండ్ కాకుండా కాపాడింది కేటీఆర్. మానవ హక్కుల కమిషన్లో కేసేస్తే కాపాడింది కేటీఆర్. హైకోర్టులో కేసేస్తే అతని పైన యాక్షన్ తీసుకోకుండా లంచాలు ఇచ్చి కొంతమందికి కాపాడింది కేటీఆర్. కేటీఆర్ని ఒకటి అడుగుతున్నాం, ఈరోజు నవ్వు వస్తుంది మిమ్మల్ని చూస్తే. నీ చెల్లెకాడికి వస్తే ఒక రకం, వేరే స్వర్ణకారులకు బాధలు వస్తే, వేరే మామూలు వ్యక్తులకు బాధలు వస్తే ఒక రకంగా ఉంటుందా? ఆ రోజు నీ బినామీ సిఐ చిత్రహింసలకు గురి చేసినా, నీ నియోజకవర్గంలో మేము ధర్నాలు రస్తారోకోలు చేసినా నీ కంటికి అగుపడలేదా? అక్కడున్న టీవీ ఛానళ్ళకు అగుపడలేదా? వాళ్ళందరినీ గుప్పిట్లో పెట్టుకొని టీవీ ఛానల్లో రాకుండా చూసిరు కదా. మా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్లో బాజప్తా వస్తుంది. ఇట్లాంటి కొన్ని పనికిమాలిన ఛానళ్ళు ఉంటాయి, అమ్ముడువైన ఛానళ్ళు చూయించవు అని చెప్పేసి మేము సొంతంగా టీవీ ఛానల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొన్న కవితను ఈడీ ఆఫీసర్లు అరెస్టు చేయడానికి వస్తే లిక్కర్ స్కామ్లో ఒక దొంగ పని చేసిన స్కామ్లో వస్తే ఆఫీసర్తో వాదిస్తుండు కేటీఆర్. రోజు నీ కుటుంబ సభ్యులు కలవాలి, కానీ ఆ రోజు ఆ కడల్రా భాస్కరాచారి, కడల్రా లక్ష్మాచారి, కడల్రా శ్రీనివాచారిని నీ బినామీ సిఐ వాళ్ళ కుటుంబ సభ్యులను కలవనీయలే, పోలీస్ స్టేషన్లో వాళ్ళ గ్రామ సర్పంచుని కలవనీయలే, సంఘ సభ్యులను కలవనీయలే. మేము పోతే మా కస్టడీలో లేరు అన్నాడు. అట్లాంటి దొంగ సిఐని మీరు ఏ రకంగా కాపాడిరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నీ చెల్లెనేమో కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చు, కొడుకుని చూడొచ్చు,
భర్తను చూడొచ్చు, అన్నం చూడొచ్చు, బావని చూడొచ్చు. నేరం చేసిన నీ చెల్లె ఏ నేరం చేయకుండా బూటకపు కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తే నీ బినామీ సిఐ వాళ్ళను ఎవ్వరు కూడా చూడొద్దు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలకరించొద్దు, మాట్లాడొద్దు. అది నీ సిఐ చేసిన కథ. నీ చెల్లె సక్కడిగల్లా పనిచేసిందని చెప్పేసి ఇక టీవీ ఛానళ్ళల్లో బ్రేకింగ్ల మీద బ్రేకింగ్లు, నీ అమ్మ ఏదో జరిగిపోయినట్టు. చేసింది లంగ పని, బాగా చెప్తా అరెస్ట్ చేస్తారు. ఎందుకు కాపాడినవు ఆ రోజు నువ్వు? నీ బినామీ సిఐ తప్పు చేసినప్పుడు, అరే నా నియోజకవర్గంలో ఏదో ధర్నాలు చేస్తుర్రు విశ్వబ్రాహ్మణులు స్వర్ణకారులు, ఏం తప్పు చేసిండు ఈ సిఐ అని చెప్పి వెంటనే సస్పెండ్ ఏపీ అని ఉంటివి. నువ్వు ఎందుకు కాపాడినావు అని అడుగుతా ఉన్నాం. ఎల్లకాలం అధికారంలో ఉంటా అనుకున్నావు. వెంటనే సిరిసిల్ల సిఐ అనిల్ కుమార్ పైన వేటు వేసి డిస్మిస్ చేయాలి. ఓన్లీ సస్పెన్షన్ కాదు, సస్పెండ్ కాదు, జీవితంలో మళ్ళీ ఉద్యోగం ఎక్కొద్దు. ఏం రెచ్చిపోవడం? నీ సిఐ కథ చెప్తే ఆశ్చర్యపోవాలి. ఈ వెంకటాపూర్ గ్రామానికి చెందిన కడల్ర భాస్కరాచారి, కడల్ర శ్రీనివాచారి, కడల్ర లక్ష్మాచారిని ఇబ్బందులు పెట్టిందే కాకుండా 23 కేసులలో ఇరికిచ్చిందే కాకుండా ఇంకొక విచిత్రమైన కేసులు చేస్తా అని చెప్పి భయపెట్టి 10 తులాల బంగారం వసూలు చేసిండు నీ సిఐ. భార్యాభర్తలు కొట్లాడుకొని భర్త బంగారం ఏ స్వర్ణకారుని దగ్గర అయితే చేయించిర్రో ఆ స్వర్ణకారుని దగ్గర బంగారం అమ్ముకుంటే నువ్వు దొంగ దగ్గర బంగారం కొన్నావు, వాళ్ళ భర్త దొంగ అని భయపెట్టి 10 తులాల బంగారం వసూలు చేసిండు ఈ అనిల్ కుమార్ సిఐ. వాళ్ళ బంగారం వాళ్ళు అమ్ముకుంటే ఏ స్వర్ణకారుని దగ్గర అయితే తయారు చేయించిరో పెళ్ళికి సొమ్ములు, వాళ్ళ బంగారం వాళ్ళు అమ్ముకుంటే ఎట్లా అక్రమ దొంగ బంగారం కేసు కిందికి వస్తుందో చెప్పాలి అనిల్ కుమార్ సిఐ. వదిలిపెడతామనుకుంటున్నావా? బాగా చెప్తా, ఎక్కడి వరకైనా వెళ్తాం. మానవ హక్కుల కమిషన్ మూతేసిర్రు. చంద్రయ్య సారు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పటి వరకు మానవ హక్కుల కమిషన్ తెరవలే మళ్ళా కేసీఆర్. ఎందుకంటే మేము లంగ పనులు చేస్తున్నాం మా ప్రభుత్వంలో. ప్రతి ఒక్కరు మానవ హక్కుల కమిషన్కి వెళ్తుర్రు. పోలీసు వాళ్ళంతా మేము కొంతమంది పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని లంగ పనులు చేస్తున్నాం, వాళ్ళ పైన మానవ హక్కుల కమిషన్లో కేసులు వేస్తూ ఉన్నారు అని చెప్పేసి కొత్త చైర్మన్ను నియమించలే నీ పాత ప్రభుత్వం. మీరు మోతబారులు అయితే ఎవరిని మోసం చేయకపోతే ఎందుకు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ను నియమించలేరు మీ ప్రభుత్వంలో? మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాం, వెంటనే మానవ హక్కుల కమిషన్ చైర్మన్ను కూడా నియమించండి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యేలు అయితే ఏ అధికారులైతే దౌర్జన్యంగా అక్రమంగా బినామీ ఆస్తులు సంపాదించి ప్రభుత్వ భూములు కబ్జాలు పెట్టిర్రో మొత్తం లాగండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. డబ్బులు భూములు లాగితే మీరు పెట్టిన సంక్షేమ పథకాల కంటే 10 సంక్షేమ పథకాలు ఎక్కువ చేసి చూపించవచ్చు. మీరు వాళ్ళని పార్టీలలో జాయిన్ చేసుకోకుండా అని చెప్తా ఉన్నాం. ఈ లంగ శాస్త్రాలు దొంగ శాస్త్రాలు చేసిన ఎమ్మెల్యేలను కానీ ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ వాళ్ళ అధికారులను కానీ కొనసాగించకండి, మీ పార్టీలో జాయిన్ చేసుకోకండి. ఎవడైతే ప్రభుత్వ ఆస్తులు కాజేసిండో, ప్రభుత్వ సొమ్ము కాజేసిండో అవి రిటర్న్ తీసుకోండి, అరెస్ట్ చేసి జైల్లో నూకండి, ఆ ఆస్తులు వేలం వేసి సంక్షేమ పథకాలు అమలు చేయండి అని చెప్తా ఉన్నాం. మామూలు దోపిడీ కాదు, మామూలు దోసుకోవడం కాదు, విపరీతంగా దోసుకున్నారు. చేయని పనుల మీద బిల్లులు లేపిర్రు, భూములు కబ్జాలు పెట్టిర్రు, గుట్టలకు చెట్లకు రైతు బంధు తీసుకుంటున్నారు. ఈ అన్యాయము అక్రమాలు చేసిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు, క్షమించొద్దు. మీ పార్టీలో చేరగానే సత్యపూసలు అయిపోరు వాళ్ళు, మీ పార్టీలో చేరగానే సత్యహరిచంద్రులు అయిపోరు. దొంగలను లంగలను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోకండి. ఏదో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొడతాం అనగానే మీరు వాళ్ళ పార్టీ నాయకులను చేర్చుకోకండి. అది కేసీఆర్ ఆడుతున్న ఒక డ్రామా, కేటీఆర్ ఆడుతున్న డ్రామా. మీ పైన కేసులు కావద్దు అనుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళండి. మీ పైన కేసులు అయితే మా పైన కూడా కేసులు అవుతాయి.
ఆ కాంగ్రెస్ పార్టీలో కొన్ని రోజుల తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో అందరితో కుమ్మక్కు కండి మీరే ప్రభుత్వాన్ని కులగొట్టండి అని జిమ్మిక్కులు చేస్తూ వాళ్ళు పంపిస్తున్న నాయకులే మీ పార్టీలోకి వస్తున్నారు. డేర్ చేసి ధైర్యంగా వచ్చే వాళ్ళు కారు వాళ్ళు. వాళ్ళ పైన కేసులు కాకుండా కాపాడుకోవడానికి, టీఆర్ఎస్ పార్టీని రక్షించడానికి మాత్రమే మీ పార్టీలోకి వస్తున్నారు. ఎక్కడెక్కడైతే పోలీసు వాళ్ళు స్వర్ణకారులపైన అక్రమ దొంగ బంగారం కేసుల పేరుపైన వేధించారో, అక్రమ దొంగ బంగారం కేసుల పేరుపైన బంగారాలు వసూలు చేశారో ఆ పోలీసుల పైన తప్పకుండా వేటు వేసి వాళ్ళని ఉద్యోగాలలోకి వెళ్ళి తీసేసి డిస్మిస్ చేసి వాళ్ళపైన కేసులు బుక్ చేయించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. తప్పకుండా తమరిని కలిసేది ఉంది. కలిసిన తర్వాత పూర్తి వివరాలు, పూర్తి వీళ్ళ జాతకాలు, బయోడేటా మీకు సమర్పిస్తాం. తప్పకుండా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి అని చెప్తా ఉన్నాం, కోరుకుంటున్నాం. కేటీఆర్ బినామీ అయినటువంటి అనిల్ కుమార్ సిఐ పైన తప్పకుండా చర్యలు తీసుకోవాలి. తప్పకుండా 10 తులాల బంగారం ఏ రకంగా వసూలు చేసిండు, భర్త పెట్టిన బంగారం భర్త ఏ స్వర్ణకారుని దగ్గర అయితే చేయించిండో ఆ స్వర్ణకారుని దగ్గరికి వచ్చి నాకు ఆపద ఉంది, నాకు డబ్బులు ఈ బంగారం తీసుకొని అంటే ఎట్లా దొంగ బంగారం అవుతుందో దానికి సిరిసిల్ల సిఐ సమాధానం చెప్పాలి కోర్టులో. ఎప్పటికీ మీ రోజులే ఉన్నాయి బిడ్డ, ఎన్ని రోజులు కాపాడాలో అన్ని రోజులు కాపాడినావు, ఇక కాపాడడం నీ వల్ల కాదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ అనిల్ కుమార్ సిఐని కాపాడాలని చూస్తే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని చెప్తా ఉన్నాం. ఎవ్వడు మీకు భయపడ కూర్చుండలే. మీరు లంగ శాస్త్రాలు చేసి దొంగ శాస్త్రాలు చేసి లంగేషాలు వేసేటోళ్ళే మంచి మంచి బిల్డింగులు కట్టుకొని విలాసవంతమైన జీవనం సాగిస్తూ కోట్ల రూపాయల కాలరాల్లో తిరుగుతూ లక్షల కోట్ల రూపాయలు దోసుకొని దాచుకున్న వాళ్ళే మళ్ళీ మేము దొరలము, మేము తప్పు చేయలేమని శుద్ధపూసలమని చెప్పేసి మీడియా ఛానళ్ళలో నరుకుతూ ఉన్నారు. మీరు శుద్ధపూసలైతే ఎందుకు మీకు భయం? ఎంక్వైరీ చేస్తారు, అన్నీ చేస్తారు. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతా ఉన్నారు? తప్పు చేసినవాడు కదా భయపడవలసింది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాం, స్వర్ణకారుల పైన ఎవరెవరైతే అక్రమంగా బెదిరించి అక్రమంగా బంగారాలు వసూలు చేశారో స్వర్ణకారుల దగ్గర అలాంటి పోలీస్ ఆఫీసర్ల పైన తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అందరు పోలీసు వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, మంచి పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. అందరు ఆఫీసర్లు చెడ్డవాళ్ళని కాదు, ప్రభుత్వాధికారులు మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఎంఆర్ఓ ముస్లిం ఆమె 19,000 లంచం తీసుకుంటూ దొరికిందట. మరి కోట్లు లంచాలు తీసుకొని కోట్లు భూములు కాజేసిన ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేసి ఆ ఎమ్మెల్యే పదవి నుండి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైల్లో వేయాలి కదా. మరి ఎమ్మెల్యేల పైన ఎందుకు చర్యలు తీసుకోరు అని అడుగుతా ఉన్నాం. 19,000 సోషల్ వర్కర్ ఆమె మూలుగు జిల్లాలో ఎంఆర్ఓగా చేసింది, మూలుగు ఎంఆర్ఓగా. ఇప్పుడు మహబూబాబాద్ ఎంఆర్ఓగా చేస్తే అక్కడ రియల్ ఎస్టేటు ముఠా ఆగడాలు సాగనీయకపోతే ఆమె పైన అక్రమంగా లంచం కేసులో ఇరికిచ్చారు సిబిఐ వాళ్ళ దగ్గర. 19,000 లంచం తీసుకున్న ఆఫీసర్నే సస్పెండ్ చేసినప్పుడు లక్షలు కోట్ల రూపాయల భూములు కాజేసి, చెరువులలో మట్టి కాజేసి, అడవిలో మొరం కాజేసి కక్షలు నడిపిస్తున్న రాజకీయ నాయకులను ఏం చేయాలి? మరి ఉరి తీయాలి, వాళ్ళని ఉరి శిక్ష వేయాలి, వాళ్లకు పండబెట్టి దొక్కితే కసరగక్కాలి అట్లాంటి రాజకీయ నాయకులు. అలాంటి చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోరు అని అడుగుతా ఉన్నాం. తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. తప్పకుండా సిరిసిల్ల సిఐ అనిల్ కుమార్ పైన, కేటీఆర్ బినామీ అయినటువంటి అనిల్ కుమార్ పైన తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై విశ్వకర్మ జై. అక్రమంగా స్వర్ణకారుల జోలికి ఏ పోలీసు వాళ్ళు వచ్చి కొనని వ్యక్తుల దగ్గర అక్రమంగా బంగారాలు వసూలు చేయాలని చూస్తే బిడ్డ మీ గుండెల్లో నిద్రపోతామని చెప్తా ఉన్నాం. ఎవరిని వదిలిపెట్టాం.
అక్రమంగా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి కొడతాము చేస్తాము అని చెప్పేసి ఫోన్లు గుంజుకొని అట్లాంటివి చేస్తే వదిలిపెట్టమని చెప్తా ఉన్నాం. చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టం ప్రకారం వెళ్ళి మిమ్మల్ని జైల్లో చిప్పకూడు తినిపిస్తాం, మీ చేతులకు బేడీ లేపిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడన్నా ఏ స్వర్ణకారుని పైన అక్రమ దొంగ బంగారం కేసు పేరు పైన వేధిస్తుర్రు, టార్చర్ పెడతా ఉన్నారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అని తెలిస్తే మట్టుకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉన్నది. హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ వేస్తాం, మిమ్మల్ని జైలుకు లాగుతాం, జైల్లో చిప్పకూడు తినిపిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఒక్కొక్కరి భర్తం పట్టిపిస్తాం, తప్పకుండా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.